మిత్రుని గురించి నేనన్న మాట నీయందుగల ప్రేమాతిశయపు మైకం వల్లనే. అయినా నేనందుకు ఒక విధంగా విచారించవచ్చు. కాని ఒక ముల్లు పెద్దగా బలంగా పెరిగినప్పుడు దాన్ని తొలగించాలని మాత్రం గుర్తుంచుకోవాలి. సాధారణంగా దాదాపు అందరిలోనూ కొంతవరకు స్వార్థం ఉండటాన్ని మనం చూస్తాం. కాని హద్దులు దాటినప్పుడు అది తీవ్రమైన దోషంగా పరిణమిస్తుంది. ఆధ్యాత్మికతకు సంబంధించినంత వరకు స్వార్థం లేశమాత్రంగా ఉన్నప్పటికీ అనేక దోషాలను సృష్టిస్తుంది. ఈ విషయంలో నా అభిప్రాయాలు సరైనవిగా గ్రహించవచ్చు. సంకుచిత మనస్తత్వము అనే పదాన్ని నేను ఉపయోగించాను. అది మతోన్మాదుల స్వాభావిక లక్షణాన్ని సూచిస్తుంది. అది బయట పడనంత వరకు దాన్ని తీవ్రమైనదిగా భావించకపోవచ్చు. కానీ ఆధ్యాత్మికతకు సంబంధించినంత వరకు అది ఒక బంధమే అవుతుంది. అందరూ అత్యధిక ప్రశాంతతను, సౌకర్యాలను కోరతారు. వారి ఈ కోరికలను దైవమే తీర్చాలని అనుకుంటారు. ఆయన తీర్చనట్లయితే తమను నిష్కారణంగా అలక్ష్యం చేస్తున్నాడని ఆయనను నిందించి దైవాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. దాని ఫలితంగా వారు ఎల్లప్పుడూ అసంతృప్తికి, నిరుత్సాహానికి గురవుతారు. వారికి మానసిక ప్రశాంతత అన్న ప్రశ్నే లేదు. కానీ కొన్ని సమయాలలో అది కొందరి విషయంలోనే ఈ స్థితి వారి ఆలోచనలను దైవం వైపుకు మళ్లించటానికి దోహదం చేస్తుంది.